ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ కృప కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనము. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డారా, నోవహుతో అతని కుమారులతో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. ఈ రోజున మనము కోరుకునేది ఏమిటంటే, నేను బాగా ఫలించాలి, నేను అభివృద్ధి పరచబడాలి, నా కుటుంబము ఫలించాలి, నా పిల్లల చదువు ఫలించాలి, నా ఉద్యోగము ఫలించాలి. ప్రతి మనిషి కోరుకునేది ఏమిటంటే, నేను ఫలించాలి ఫలించాలి ఫలించాలి. మరి ఆ ఫలభరితమైన జీవితము మనకు కావాలి అంటే, మనము నోవహు వలె దేవుని విడిచిపెట్టకూడదండి. ఎవరైతే విడిచిపెట్టకుండా దేవుని కలిగి ఉంటారో వారికి యేసయ్య సమృద్ధిని ఇస్తాడు, వారు ఫలిస్తారు. ఆ ఫలము ద్వారా వారికి ఏది కొరత కొదువ ఉండదు. నిశ్చయముగా నా యేసయ్య మిమ్మలను ఒక మహిమగల పాత్రలుగా మలిచి దేవుని కొరకు నీవు నిలబడి ఉన్నావు, ప్రభు కొరకు నీవు నిలబడి ఉన్నావు. నోహు కుటుంబాన్ని ఏ విధంగా ఫలింప చేశాడో ఈరోజు నా యేసయ్య కూడా మిమ్మల్ని ఫలింప చెయ్యునుగాక. ఆమెన్. ఎలా ఫలింప చేస్తాడో తెలుసా అండి? మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది అంజూరపు చెట్టు అండి. అంజూరపు పండ్లు దీనికి బాగా ఫలించాయి. మీరు చూడండి, అంజూరము ఎంతగా ఫలించిందంటే, ఈ ఫలభరితమైన జీవితము ఈ అంజూరపు చెట్టు ఏ విధంగా కలిగి ఉందో, ఈ రోజున నీవు కూడా ఫలించేటువంటి ఆ దైవ సంబంధమైన కృపను ఆ దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. ఇది అంజూరపు చెట్టు అండి. ఇది అంజూరపు పండు అండి. బాగా పరిపక్వతకు వచ్చినటువంటి అంజూరపు పండు అండి. చాలా మాధుర్యము కలిగిన పండు. ఆ రోజు నోహుతో ప్రభు చెప్పారు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపమన్నాడు. ఈ రోజున మనము కూడా ఈ అంజూరపు పండు వలె ఫలించి అనేకులకు దీవెనకరముగా మనం మలచబడుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రము నాయన. ఈ అంజూరపు పండు ఏ విధంగా ఫలించిందో ఈ రోజున నీ బిడ్డలు కూడా అంజూరపు పండు వలె ఫలించినట్లుగా మీరు ఆశీర్వదించండి, భూమిని నింపండి. వారు ఆత్మీయంగా ఫలించాలి, అన్ని విషయములందు ఫలించాలి. నీ కొరకు ఒక ఫలభరితమైన జీవితం వారి కలిగి ఉండడానికి మీరే సహాయం చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.